ఈ సభను ఉద్దేశించి మాట్లాడేమనగా బిట్రగుంట ఇన్స్టిట్యూట్ ఎలక్షన్లు జరుగుతున్నాయి. రేపు 27, 28 ఎలక్షను కాబట్టి బిట్రగుంట ఇన్స్టిట్యూట్ తరఫు నుంచి సెక్రటరీగా మన నిరంజన్ కుమార్ ఎల్పి డ్రైవర్గా ఉన్నాడు, పోటీ చేస్తున్నాడు. కావున ల్యాంప్ గుర్తుకి ప్రతి ఒక్కరు ఓటేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తున్నాము. అసిస్టెంట్ సెక్రటరీ కూడా చెప్పు, ట్రెజరర్ దాసనా నువ్వు అసిస్టెంట్ సెక్రటరీ గురించి చెప్పు. అసిస్టెంట్ సెక్రటరీ గురించి చెప్పు. బిట్రగుంట రైల్వే ఇన్స్టిట్యూట్ ఎలక్షన్స్ 27, 28 తారీఖున జరగబోతా ఉన్నాయి. దానికోసంగా మేము ఇక్కడికి క్యాంపెయిన్కి వచ్చామండి. గడిచిన కాలంలో సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ ప్యానల్ పనిచేయడం జరిగింది. ఆ ప్యానల్ అధికారంలో వచ్చేటప్పటికి 600 రూపాయల ప్యానల్స్ తోటి అకౌంట్ అప్పచెప్పడం జరిగింది. 600 మంది సభ్యత్వం కలిగిన ఇన్స్టిట్యూట్ని ఈరోజు 300 మంది సభ్యత్వంతో 70,000 రూపాయలు బ్యాలెన్స్ తోటి ఇన్స్టిట్యూట్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇన్స్టిట్యూట్ ఎలక్షన్ నిర్వహించే అధికారులకు అప్పచెప్పడం జరిగిందండి. దీన్ని బట్టి ఎవరు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు గమనించి సౌత్ సెంట్రల్ ఎంప్లాయీస్ సంఘ్ బలపరిచినటువంటి అభ్యర్థులందరికీ ల్యాంప్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు ముద్రను వేసి అత్యంత మెజార్టీతో కల్పించాలని ప్రార్థిస్తున్నాం. Employees Sangh Jindabad.